బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎడారి ప్రాంతం దుబాయ్ని వర్షాలు ముంచేస్తున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షంతో అక్కడ జనజీవనం స్తంభించిపోతోంది. ముఖ్యంగా పార్కింగ్ స్థలాల్లో చూసుకుంటే కనుక వాహనాలు మునిగిపోతున్నాయి. రోడ్ల మీద కూడా అటువంటి పరిస్థితి వాహనాలకు సంబంధించి మీరు చూడొచ్చు. ముఖ్యంగా దుబాయ్లో వర్షాల కారణంగా ఎటువంటి పరిస్థితి ఉంది అనేది విజువల్లో మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది. ఇది మీరు చూస్తే కనుక ఎక్కడ రోడ్ అని కానీ ముఖ్యంగా రెస్క్యూ టీం రంగంలోకి దిగి ఒక పడవ లాంటిది, ఒక రబ్బర్ బోట్ లాంటిది అరేంజ్ చేసుకుని వాటి మీద వెహికల్స్ని ఎక్కించి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి ఉందంటే మనకు అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. మొత్తం ఎక్కడ పడితే అక్కడ దాదాపుగా జనజీవనం స్తంభించిపోతుంది. రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోవడంతో రోడ్ల మీదే కాదు ముఖ్యంగా భవనాలకు సంబంధించి కూడా పార్కింగ్ ప్లేసెస్ మీద ఇన్ఫాక్ట్ పార్కింగ్ ప్లేసెస్లో నీరు నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అక్కడ ప్రజలు. ఒక్కసారి విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదిగో ఇక్కడ మీరు చూడొచ్చు కురుస్తున్న భారీ వర్షాలతో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ముఖ్యంగా రోడ్ల మీద నీరు నిలిచిపోవడంతో వాహనాలు ఎక్కడ కదలేని పరిస్థితి. దీంతో రెస్క్యూ టీం రంగంలోకి దిగి వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. రోడ్డు ఎక్కడా మనకు కనిపించట్లేదు. సో ఇటువంటి పరిస్థితి దాదాపు దుబాయ్ అంతా ఉందనే చెప్పుకోవాలి. ఎడారి ప్రాంతం మీకు ఎక్కడ చూసినా కానీ చాలా డ్రైగా కనిపిస్తూ ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారి కురుస్తున్న వర్షం అక్కడ బెంబేలు ఎత్తించేస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించకపోయింది. ఇంకా రాబోయే 2-3 రోజులు, ఇంకా వారం రోజులు కావచ్చు, అంటే 2-3 రోజుల నుంచి వారం రోజుల వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి మనకు తెలుస్తోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో రెస్క్యూ టీంకి సంబంధించి విజువల్ మీరు చూడొచ్చు. రెస్క్యూ టీం వచ్చి రబ్బర్ బోట్స్లా ఉంటూ ఉంటాయి. వాటి మీద వెహికల్స్ని తీసుకెళ్ళి ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి, లేకపోతే పూర్తిగా అక్కడ చాలా ఇబ్బందికర వాతావరణం అని చెప్పుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇండియన్ ఎంబసీ కూడా రియాక్ట్ అయింది. ముఖ్యంగా దుబాయ్కి సంబంధించి కాస్త అలర్ట్ జారీ చేస్తుంది. భారత్ కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు, అలా కొన్ని దేశాలకు సంబంధించి అడ్వైజరీ జారీ చేసిన పరిస్థితిగా మనకు తెలుస్తోంది. అంటే దుబాయ్ మీదుగా వెళ్ళే ఫ్లైట్స్ కావచ్చు, లేకపోతే దుబాయ్కి వచ్చే ఫ్లైట్స్కి సంబంధించి కావచ్చు, కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతున్నాయి. కొంతమందికి సంబంధించి ప్రయాణికులు అంటే విదేశాలకు ప్రయాణం చేసే వాళ్ళకి సంబంధించి అడ్వైజరీ జారీ చేయడం జరిగింది. అయితే ఇదే అంశానికి సంబంధించి భారత రాయబార కార్యాలయం కూడా స్పందించింది. ఏమందో చూద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇంపార్టెంట్ అడ్వైజరీ ఫర్ ఇండియన్ ప్యాసింజర్స్ ట్రావెలింగ్ టు ఆర్ ట్రాన్సిటింగ్ త్రూ ద దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 24/7 హెల్ప్ లైన్స్ అంటూ కూడా ఇంపార్టెంట్ అడ్వైజరీ మీరు చూడొచ్చు. అంటే చాలా కీలకమైన అడ్వైజరీ అని చెప్పుకోవాలి. ఒక ముఖ్యమైన సూచన జారీ చేసింది. భారతీయ ప్యాసింజర్లు దుబాయ్కి వెళ్ళాలనుకునే, లేకపోతే దుబాయ్ నుంచి వేరే ప్రాంతాలకంటే దుబాయ్ మీదుగా వేరే దేశాలకు వెళుతూ ఉంటారు, వాళ్ళకి సంబంధించి అడ్వైజరీ జారీ చేస్తుంది, అంటే సూచన జారీ చేస్తుంది. 24/7 ఈ హెల్ప్ లైన్ మాత్రం గుర్తుపెట్టుకోండి, ఇవి ఎప్పుడు అందుబాటులో ఉంటాయంటూనే. అలాగే @CGI దుబాయ్ అంటూ కూడా ట్యాగ్ చేస్తున్న పరిస్థితి. మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇండియా, అలాగే ఇండియన్ డిప్లొమసీని ట్యాగ్ చేస్తూ అడ్వైజరీని జారీ చేస్తుంది. ఆ అడ్వైజరీని ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అడ్వైజరీ ఏముందో మీరు చూడొచ్చు. అడ్వైజరీ ఫర్ ఇండియన్ ప్యాసింజర్స్ ట్రావెలింగ్ టు ఆర్ ట్రాన్సిటింగ్ through Dubai International Airport due to disruption caused by the unprecedented weather conditions in the UAE earlier this week, Dubai International Airport has temporarily limited the number of inbound flights. అంటే వచ్చిపోయే ఫ్లైట్స్కి సంబంధించి కాస్త కుదింపు ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే అక్కడ మారుతున్న అంటే వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో. అట్ ద సేమ్ టైం, while the UAE authorities are working round the clock to ensure normalization of operations, the situation is unprecedented. అక్కడ UAE అంటే UAE అధికారులకు సంబంధించి వాళ్ళు నిరంతరాయంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు పరిస్థితులని సాధారణ స్థితికి తీసుకురావడానికి అంటూ కూడా చెబుతూనే. The airport authorities have advised that passengers may travel to the airport only after final confirmation from the respective airlines regarding the డిపార్చర్ డేట్ అండ్ టైమ్ ఆఫ్ రెస్పెక్టివ్ ఫ్లైట్స్. చాలా కీలకమైన మాట అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎయిర్పోర్ట్ అథారిటీస్ అంటే దుబాయ్కి సంబంధించిన ఎయిర్పోర్ట్ అధికారులు ఏమంటున్నారంటే కనుక, వన్స్ ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు, మే ట్రావెల్ టు ద ఎయిర్పోర్ట్ ఓన్లీ ఆఫ్టర్ ఫైనల్ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ ఎయిర్లైన్స్. ఓన్లీ ఆఫ్టర్ ఫైనల్ కన్ఫర్మేషన్ అంటే ఆఖరి కన్ఫర్మేషన్ వచ్చిన సందర్భంలోనే ఎయిర్లైన్స్ నుంచి ఆఖరి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఆ డిపార్చర్ డేట్ కావచ్చు, టైమ్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ఫ్లైట్స్ అనేది కన్ఫర్మేషన్ అనే అంశానికి సంబంధించి ఇక్కడ క్లారిటీ ఇస్తున్న పరిస్థితి. దీంతో పాటు
ఇక్కడ మీరు చూడొచ్చు బోల్డ్ లెటర్స్లో మరొక అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇన్ లైట్ ఆఫ్ ద అబోవ్ అడ్వైజరీ, inbound Indian passengers traveling to or transiting through Dubai International Airport are advised to reschedule non-essential travel till operation normalized. చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే భారత ప్యాసింజర్లు అంటే భారతీయ ప్రయాణికులు అంటే దుబాయ్కి వెళ్ళాలనుకున్నా లేకపోతే దుబాయ్ మీదుగా వేరే ప్రాంతాలకు వెళ్ళాలనుకునే వారు కూడా ఉంటే కనుక నాన్ ఎసెన్షియల్ అంటే అత్యవసరం అయితే తప్ప, అత్యవసరం అయితే అంటే అత్యవసరం అయితేనే ప్రయత్నం చేయండి తప్ప ఒకవేళ అంతగా అవసరం లేకపోతే కనుక రీషెడ్యూల్ చేసుకున్నట్టు కూడా ఇక్కడ సజెస్ట్ చేస్తున్న పరిస్థితి. సో అలాగే ఫోన్ నెంబర్స్ ఇచ్చిన సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి దుబాయ్లో ఎలా ఉంది, దుబాయ్ రెయిన్స్ అంటూ కనుక మీరు సోషల్ మీడియాలో చూస్తే అక్కడ ఎటువంటి రియాక్షన్ వస్తుందని అనేది ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను మరి కాసేపట్లో. ఎందుకంటే ఒక్కసారి ఆ ఫ్లడ్స్కి సంబంధించి విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరు చూడొచ్చు విజువల్స్, అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది. ఇప్పటికే రోడ్లు మునిగిపోయాయి, ఏ స్థాయిలో మునిగిపోయాయో చూడొచ్చు మీరు. దాదాపుగా అక్కడెక్కడా కూడా మనకి రోడ్డు కనిపిస్తున్న పరిస్థితి లేదు. ఒకసారి దుబాయ్ రెయిన్స్ అని మీరు కనుక సోషల్ మీడియాలో పోస్ట్ కనుక చూస్తే ఒకసారి మీరు చూడొచ్చు. డేస్ ఆఫ్టర్ UAE was hit by rains, the CEO of Dubai Airport has issued an open letter to passengers, spoke to the efforts of the team at Dubai Airports and assured travelers that all partners were working towards the welfare of guests అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి ఎయిర్పోర్ట్ గురించి సంబంధించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఎయిర్పోర్ట్లో ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఎయిర్పోర్ట్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది మీకు విజువల్లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇటు భారతీయ రాయబార కార్యాలయం కూడా అడ్వైజరీ జారీ చేసిన నేపథ్యంలో దుబాయ్ ఎయిర్పోర్ట్లో ఎటువంటి పరిస్థితి ఉందో ఒకసారి మీరు చూస్తున్నారు. ఒకసారి విజువల్స్లో మీరు చూస్తే మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఎందుకంటే ప్రయాణికులు ఒక విధంగా చెప్పాలంటే ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అఫ్కోర్స్ ఎందుకంటే వెళ్ళాలనుకుని గమ్యస్థానానికి చేరుకునే క్రమంలో లాస్ట్ మినిట్లో ఫ్లైట్లు క్యాన్సిల్ అయిపోతే ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ఆందోళనకు గురవుతున్న విజువల్ మీరు చూడొచ్చు. అక్కడే దుబాయ్ ఎయిర్పోర్ట్లో అటు వెళ్ళలేక ఇటు రాలేక వాళ్ళు అక్కడే ఎటువంటి పరిస్థితి ఉందో మీరు చూడొచ్చు. కిక్కిరిసిపోతున్న పరిస్థితి, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకీ మనం అనుకున్న గమ్యస్థానానికి చేరుకుంటామా లేదా, ఎందుకంటే భయానక వాతావరణం ఉందనే చెప్పుకోవాలి ఒక విధంగా చెప్పాలనుకుంటే. సో ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సోషల్ మీడియాలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది వివరించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి దుబాయ్ రెయిన్స్ అని కనుక మీరు చూస్తే సో మొత్తం ఒకసారి మీరు చూడొచ్చు. About 4 people have reportedly died from heavy rains earlier this week in UAE. Authorities said on Friday as flooded roads clogged Dubai International Airports అంటూ కూడా అంటే 4 చనిపోయినట్టుగా మనకు తెలుస్తోంది. అట్ ద సేమ్ టైం మీరు చూస్తే అక్కడ విజువల్స్ చూడొచ్చు సోషల్ మీడియాలో. మొత్తం షాపింగ్ మాల్స్లో కూడా వర్షం నీరు వచ్చి చేరింది. ఐ రిక్వెస్ట్ ఒకసారి క్లోజ్లోకి వెళ్ళి చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి మీరు చూడొచ్చు. మొత్తం అక్కడ షాపింగ్ మాల్స్లో కావచ్చు, మొత్తం ఇళ్లలో కావచ్చు, అక్కడికి వర్షపు నీరు ఏ స్థాయిలో ఇక్కడ మీరు చూస్తే కనుక ఏ స్థాయిలో వచ్చి చేరుతుందో మీరు చూస్తున్నారు. సో అలా ఒక్కసారి స్క్రోల్ చేసి చూపించే ప్రయత్నం చేస్తున్నాం మొత్తం అంతా కూడా. సో మరికొంతమంది క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి ఉందనే చెప్పుకోవాలి. మరికొంతమందికి సంబంధించి చూసే ప్రయత్నం చేద్దాం. ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ 70 years the rains of Dubai broke the record, due to which Dubai had to suffer a lot of damage, and it's a time that the water on the roads has become very difficult. The cars have been washed away in the water. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక మీరు ఇక్కడ విజువల్స్ చూడండి. రోడ్డు మీద జనం ఎలా వెళ్తున్నారో మీరు విజువల్ చూస్తే మీకు అర్థమవుతుంది. వాళ్ళు అక్కడ మొత్తం మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో వాటిని అక్కడే వదిలేస్తే వాళ్ళు అక్కడ దొరికిన దారిని ఒక్కసారి మీరు చూడొచ్చు. అక్కడ పరిస్థితి ఎలా ఉందనేది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతోంది. ఎక్కడ వాహనాలు అక్కడే వాటర్లో నీటిలో నిలిచిపోయాయి. అక్కడ పక్కన చిన్న గట్టులో ఉంటే ఆ గట్టు మీద నుంచే వెళ్తున్న పరిస్థితి. ఎందుకంటే మనుషులు వెళ్తూ మునిగిపోతారు. అదృష్టవశాత్తు ఇక్కడ ఒక మాట చెప్పాలంటే కనుక ప్రాణ నష్టం లేదు, కానీ ఆస్తి నష్టం భారీగా సంభవించిన పరిస్థితి అనేది మనకు అర్థమవుతోంది. సో ఇటువంటి సిచ్యువేషన్ అన్నమాట. సో అయితే ఇటు జాతీయంగా అంతర్జాతీయంగా దుబాయ్ వర్షాలకు సంబంధించి ఎటువంటి వార్తలు వస్తున్నాయి అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. దుబాయ్ రెయిన్స్కి సంబంధించి ఎటువంటి పరిస్థితి ఉంది అనేది చూసే ప్రయత్నం చేస్తే కనుక ఇండియా అడ్వైజ్డ్ సిటిజన్స్ అంటూ కూడా మీరు ఇక్కడ హిందూ ఇచ్చింది. అలాగే దుబాయ్ గ్రైండ్స్ టు స్టాండ్ స్టిల్ యాజ్ రికార్డ్ రెయిన్ఫాల్ ఫ్లడ్స్ హోమ్ అంటూ హాల్స్ అంటూ కూడా మీరు చూడొచ్చు. అట్ ద సేమ్ టైం 4 మృతి చెందినట్టుగా
మరొక జాతీయ సంస్థ ఇచ్చిన రిపోర్ట్ని చూడొచ్చు. అట్ ద సేమ్ టైం హెవీ రైన్స్ ఫ్లడెడ్ ఇన్ దుబాయ్ ఎక్స్పోజ్ వీక్నెస్ టు ఏ ర్యాపిడ్లీ చేంజింగ్ క్లైమేట్ అంటూ కూడా మారుతున్న వాతావరణానికి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది మరొక జాతీయ వార్తా సంస్థ ఇక్కడ చూపిస్తున్న పరిస్థితి. అలాగే దుబాయ్కి సంబంధించి దుబాయ్ స్వెటెస్ట్ డే ఇన్ హిస్టరీ అంటూ 24 గంటల్లో అంటే 1.5 సంవత్సరాల్లో కురవాల్సిన వర్షం 24 గంటల్లోనే కురిసింది. కారణం ఏంటి అనే అంశానికి సంబంధించి కూడా అలాగే కొంచెం ముందుకు వెళ్తే కనుక దుబాయ్ సీస్ సివియర్ ఫ్లడింగ్ ఆఫ్టర్ గెటింగ్ 2 years వర్త్ ఆఫ్ రెయిన్ ఇన్ 24 hours. 24 గంటల్లోనే 2 ఏళ్లకు కురవాల్సిన వర్షం కురుస్తుందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇటువంటి రిపోర్ట్ ఉంది. సో ఈ నేపథ్యంలో సిచ్యువేషన్ ఏంటి మనం చూడొచ్చు. ఒకసారి విజువల్లో మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తున్నాను మీకు. అక్కడ పరిస్థితి ఏంటి అనేది, ఇంకా ఎయిర్పోర్ట్లో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇంకా దాదాపు మరో 2-3 రోజులు లేకపోతే వారం రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది. వర్షాలు కురవచ్చు అంటూ కూడా వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో ఇప్పటికే అక్కడ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కురిసిన వర్షాలతో కొన్ని వార్తా సంస్థలు అయితే 2 ఏళ్లలో కురవాల్సిన వర్షం ఇప్పుడే కురుస్తుందంటూ కూడా చెప్తూ ఉంటే, మరికొంతమంది 24 గంటల్లో కురవాల్సిన వర్షం అంటే ఇక్కడ ఏడాదిన్నరలో కురవాల్సిన వర్షం దాదాపు 24 గంటల్లోనే కురుస్తున్నట్టు చెప్తున్న పరిస్థితి. సో మొత్తంగా అయితే మాత్రం ఎడారి ప్రాంతం ఇప్పుడు అతలాకుతలం అయిపోతుంది. ముఖ్యంగా భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఏ క్షణాన ఎటువంటి వరద ముప్పు పొంచి ఉంటుందా, ఏం జరుగుతుందా, అంటే దుబాయ్ మునిగిపోతుందా అనే మాట వినిపిస్తోంది. క్లౌడ్ సీడింగ్ వల్లే ఇదంతా జరిగిందని ఒక మాట కూడా గట్టిగా ప్రచారంలో ఉంది. సో ఏం జరగబోతోంది, దుబాయ్ దీన్ని ఎలా తట్టుకుంటుంది అనే అంశానికి సంబంధించి మాత్రం ఆసక్తిగా చూస్తున్నారనే చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా రెస్క్యూ టీంకి సంబంధించి అలర్ట్ అయిన విధానం కావచ్చు, అయితే ప్రాణ నష్టాన్ని తగ్గించడంలో, ప్రాణ నష్టం కలగకుండా కాపాడడంలో దుబాయ్ అధికారులు చర్యలు తీసుకున్న ఆ అంశానికి సంబంధించి మాత్రం చాలా క్లియర్ కట్గా అందరూ అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి. కానీ ఈ వర్షాలు ఇంకా కొనసాగితే కనుక దుబాయ్ ఏం చేయబోతోంది, అక్కడ ప్రజల జీవనం ఏ మేరకు ప్రభావితం కాబోతున్న అంశానికి సంబంధించి మాత్రం ఆందోళన నెలకొంది.